హలో అండ్ వెల్కమ్ టు దిస్ ఫెయిత్ అట్ హోమ్ అండ్ బియాండ్. ఈరోజు ఈ యొక్క 16వ ఎపిసోడ్లో మనము మాట్లాడుకోబోయేటువంటి అంశాలు ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ ట్రస్టింగ్ గాడ్. ఈరోజు మనం చూసినట్లయితే అనేక మంది బయటికి చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా బలమైనటువంటి వారుగా ఉంటారు, కానీ లోపల మాత్రము చాలా భయస్థులుగా లేకపోతే చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. వారికి ఉండేటువంటి డెడ్ లైన్స్ అవ్వచ్చు, లేకపోతే వారికి ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు, ఆర్ మేబీ ఇట్ ఈస్ ద అన్సర్టనిటీ. శాంతి సమాధానం వారికి చాలా రేర్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఆ యొక్క స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో, ఆ యొక్క శాంతి లేనటువంటి పరిస్థితుల్లో నుండి మనము ఎలాగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలము, దాన్ని బైబిల్ సత్యంతో ఎదుర్కొందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, Philippians 4:6-7 it says, "Do not be anxious about anything. The peace of God will guard your hearts." అంటే దేని గూర్చి చింతింపకుడి, దేవుని సమాధానము మీ హృదయములకును కావలి అయి ఉండును. దేవుని యొక్క సమాధానము నీ హృదయానికి కావలి అయి ఉంటుందంట. అందుకే చింతించకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా నీ యొక్క ఆందోళన చూసి నేను సిగ్గుపరచాలని చెప్పి అనుకోడు. రాదా ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఆయన నా దగ్గరికి రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాని అర్థం ఏంటంటే సమాధానం, పీస్ ఈజ్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రాదర్ ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే కష్టాలు లేకపోతేనే నాకు సమాధానం వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దేవుని యొక్క సన్నిధే సమాధానం అన్నమాట. సో సమాధానం మన జీవితంలో ఉందంటే దాని అర్థము దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో ఉందని. మనము మన యొక్క జీవితాల్లో చూసినట్లయితే ఈ యొక్క ఒత్తిడి, ఈ యొక్క ఆందోళన చాలాసార్లు హైడ్ అయిపోయి ఉంటుంది. ఉదాహరణకి స్టూడెంట్స్ చాలామంది నేను సక్సెస్ అవ్వాలి, నేను సక్సీడ్ అవ్వాలి అని చెప్పి ఆ యొక్క ప్రెషర్లో ఉంటారు. పేరెంట్స్ చాలామంది నేను ప్రొవైడ్ చేయాలి, నేను నా యొక్క పిల్లలకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ప్రెషర్లో ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆలోచనలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాడ్ డస్ నాట్ రష్ యూ. దేవుడు ఎప్పుడు కూడా కంగారు పరచడు, రాదర్ దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు. సో ఆ యొక్క చిన్న నెమ్మది అడుగుల్లో కూడా, ఆ యొక్క చిన్న ప్రార్థనలో కూడా, నీ యొక్క ఊపిరిలో కూడా దేవుని యొక్క సమాధానము ఉండాలి అనేటువంటిది నా యొక్క ఆశ. ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, వాట్ వరీ హ్యావ్ యూ బీన్ క్యారియింగ్ అలోన్? ఒంటరిగా నువ్వు ఏ చింతను మోస్తున్నావు? ఒకవేళ నువ్వు చింతను మోస్తున్నట్లయితే ఈరోజే నీ యొక్క చింతను దేవుని పైన మోపడానికి సిద్ధంగా ఉన్నావా? మనము ప్రార్థిద్దాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. దేవా, ఉండేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క ఒత్తిడిలో, ఈ యొక్క స్ట్రెస్లో, ఈ యొక్క డెడ్ లైన్స్లో, లేకపోతే ఈ యొక్క టెన్షన్స్లోనైనా దేవా మా యొక్క చింత యావత్తును నీ చేతిలో పెడుతున్నాము. దేవా, నీవు మమ్మల్ని దీవించుము. దేవా, మా యొక్క చింతను తీసివేసి మాకునైనా శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఒత్తిడిని తీసివేసి దేవా నీ యొక్క కృపను, నీ యొక్క నెమ్మదిని మాకు దయచేయము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.